ఓకే సార్, జయభారత్ సార్, ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రిజల్ట్? అసలు కనీవిని ఎరగని రీతిలో ఎవరు ఊహించని విధంగా 11 సీట్లకు 151 సీట్లున్న వైసీపీ దిగజారడం అన్నది ఏం సంకేతం ఇది? అంటే ప్రజలు తమకు కావాల్సిన సేవకుల్ని వాళ్ళు నియమించుకున్నారు. ఈ నియమించుకున్న సేవకులు సేవకుల్లాగా పనిచేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా మనం ఎలక్షన్లు అయిపోగానే మనం ఏదో ఒక ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను అయిపోవాలని కాకుండా ప్రజా సేవ కోసం ప్రజలు మనల్ని నియమించుకున్నారు కాబట్టి ఆ స్థాయిలో మనం పనిచేయాలి అని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఈ విధంగా ఇంత తక్కువ సీట్లు వచ్చేవి. కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎన్నికల్లో విజయం సాధించగా ఇక మనం ఏమి చేసినా నడుస్తుంది, ఏం చేసినా ప్రజలు మనల్ని ఏమీ అనరు అన్న ధోరణిలో ఉంటారు. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలా పనిచేస్తున్నాం అన్న దానికి ఒక బేరీజ్ ఎన్నికల ద్వారా వేయబడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మీరు చూసుకుంటే మీరు అన్నట్టు 151 స్థానాలు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 11 స్థానాలకు దిగిపోవాల్సి వచ్చింది. అదే మీరు 2019 ఎన్నికలు తీసుకున్నా కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 23 స్థానాలకు పడిపోయింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఉంటారు అన్నదాన్ని ఈ ప్రభుత్వాలు మరిచిపోకూడదు అన్నదానికి ఒక కరెక్ట్ అయిన చిత్రం నిన్న మనకు దొరికింది. తరువాత ముఖ్యంగా ఇన్ని స్థానాలకు పడిపోవడానికి కారణాలు అన్నట్టుగా కూడా మీరు మాట్లాడారు. అందులో మీరు ముఖ్యంగా చూసుకుంటే యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. యువతరం వారు చూసింది ఏంటంటే గత ఎన్నికల్లో 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, కానీ అది జరగలేదు. చివరిలో కూడా ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ కానీ మిగతావి కానీ ఇవ్వడం జరిగింది, కానీ అవి కూడా పూర్తిగా చేయలేదు. ఈవెన్ కానిస్టేబుల్ కి ఏవైతే రిక్రూట్మెంట్ జరగాలో అది కూడా పూర్తిగా అవ్వలేదు, ఇంకా అవి పెండింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో యువతరం పెద్ద పెట్టున వాళ్ళ నిరసన వ్యక్తం చేసినట్టుగా ఈ ఫలితాలు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత రెండవది వచ్చేసి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల మీద చాలా ప్రభావం చూపిస్తారు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు అన్నది మనకు తెలిసిన విషయం. కానీ ఈసారి కూడా ముఖ్యంగా మళ్ళా కూడా 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ సిపిఎస్ మీద చర్చ జరిగింది. ఆయన పాదయాత్రలో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఆయన సభలో ప్రసంగిస్తూ ఏమన్నారు, ఒక వారం రోజులు అన్నా మనం ఇది ఓపీఎస్ తెచ్చేస్తామని అన్నారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆ ప్రభావం. తర్వాత వచ్చేసి చివరి దశలో అంగన్వాడీ సేవికలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళు నిరాహార దీక్షలకు కూర్చుంటే వారిని ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకోబడ్డాయి అన్నది ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా లైవ్ లో చూడటం జరిగింది. ఆ తర్వాత వారు కూడా దానికి స్పందించి కాబట్టి రెండవ సెక్టర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్రమైన నిరసన వచ్చింది. ఎందుకంటే నిన్న చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఒకసారి మీరు పరిశీలిస్తే పోస్టల్ బ్యాలెట్ లో సుమారుగా 70 నుంచి 75% వాళ్ళు మార్పును కోరుకుంటున్నారు అన్నది పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనకు తెలుసు. తర్వాత ముఖ్యంగా వచ్చేసి గత ప్రభుత్వం ప్రారంభమే విధ్వంసంతో అంటే ప్రజావేదికను కూల్చడం ద్వారా మొదలైంది. ఆ తరువాత అనేక చర్యలు కూడా వారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో అత్యధిక మెజారిటీలు కూడా ప్రమాదం, అందుకనే లార్డ్ యాక్టన్ అంటారు, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. ఆ విధంగా మనకు ఎక్కువ మెజారిటీ వచ్చినంత మాత్రాన మనం ఏం చేస్తే అది ఎవరు ప్రశ్నించరన్న ధోరణిలో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే సంక్షేమం చేస్తే ఇక మనం ఏం చేయకపోయినా పర్వాలేదన్న ధోరణిలో కూడా గత ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పుల గురించి ఒకసారి పరిశీలిస్తే అనేక మంది నాయకులు అనేక ఫిగర్స్ చెప్పారు. మొన్న ఐ థింక్ పురంధరేశ్వరి గారు గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు సుమారుగా 12 నుంచి 13 లక్షల కోట్లు ఉన్నాయి అని వారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో
కేవలం సంక్షేమం చేస్తేనే మన ప్రభుత్వాలు ముందు కొనసాగుతాయన్న ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అన్నది ఈ ఎన్నికలు కూడా చెప్పింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గనక